హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ భారీ శుభవార్త. 85 లోపుల గమనిక అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ అందరికీ ఒక ముఖ్యమైన గమనిక అండి మరియు హెచ్చరిక. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తమ పెన్షనర్లకు కీలక సూచనలు జారీ చేసింది. పెన్షన్ చెల్లింపులకు సంబంధించి మోసపూరిత కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలనైతే బ్యాంకు కోరింది. సో, ముఖ్య గమనికలు మరియు హెచ్చరికలు ఏంటంటే, మనకు బ్యాంకు నుండి ఫోన్ కాల్స్ అయితే ఉండవు. సో, ఎస్‌బీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లకు నేరుగా ఫోన్ చేసి గానీ, వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడగదు. పెన్షన్ చెల్లింపులకు సంబంధించి ఎటువంటి సమాచారం కోసం బ్యాంకు ఫోన్ చేయదని స్పష్టం చేసింది ఎస్‌బీఐ. అలాగే వ్యక్తిగత వివరాలను మీ యొక్క మీ యొక్క వ్యక్తిగత వివరాలను గోప్యంగా అయితే ఉంచండి. అంటే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ వివరాలు, బ్యాంక్ ఖాతా సంఖ్య అంటే బ్యాంక్ ఖాతా నంబరు, ఇక యూజర్ నేమ్, పాస్వర్డ్, ఏటీఎం పిన్ను, ఓటీపీ ఇటువంటివి సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దు అనేది ఎస్‌బీఐ చెప్తోంది. ఇవి వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన అత్యవసర రహస్య వివరాలు కాబట్టి. సో, ఈ వివరాలను ఎవరైనా ఫోన్ ద్వారా గానీ, మెసేజ్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అడిగితే అసలు స్పందించనే వద్దు. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి అనైతే ఎస్‌బీఐ అంటోంది. సైబర్ నేరగాళ్లు తరచుగా బ్యాంక్ అధికారులుగా లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా నటిస్తూ పెన్షనర్లను ఈ మేరకు పెన్షనర్లను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలి. మీ బ్యాంకు శాఖను నేరుగా సందర్శించడం ఉత్తమం. ఇక 60 ఏళ్ళు పైబడిన వారికి శుభవార్త అండి. ధరల తగ్గింపు. సో, ఏంటంటే పెన్షనర్లకు సంబంధించి ఒక శుభవార్త అయితే రావడం జరిగింది. 60 సంవత్సరాలు పైబడిన వారికి కొత్త నిబంధనలు లేదా పథకాలు అమల్లోకి రానున్నాయన్నమాట. సో, దీని ద్వారా అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది పెన్షనర్ల కొనుగోలు శక్తిని పెంచి వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమం కోసం ఈ సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. వస్తువుల ధరల తగ్గింపు అనేది పెన్షనర్ల దైనందిన జీవితంలో గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. పెన్షనర్లు తమ ఆర్థిక భద్రత కోసం బ్యాంకు హెచ్చరికలను అంటే బ్యాంకు నుంచి వచ్చే సమాచారం, ఎస్ఎంఎస్‌లు, నోటిఫికేషన్‌లు తప్పనిసరిగా పాటించాలి. అలాగే అదే సమయంలో ప్రభుత్వం కల్పిస్తున్న కొత్త సౌకర్యాలు మరియు ధరల తగ్గింపు ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే బ్యాంకు శాఖను సంప్రదించడం మంచిదండి. సో, ముఖ్యంగా అయితే ఈ యొక్క సైబర్ వలలో పడకుండా మీ యొక్క పీపీఓ నెంబరు మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పీపీఓ నెంబర్ గానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గానీ, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ గానీ, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ గానీ, మీ యొక్క ఏటీఎం నెంబర్ గానీ, ఏటీఎం పిన్ గానీ, ఏటీఎం వెనుక ఉండేటటువంటి మనకు ఎక్స్‌పైరీ డేట్ అయితే సీవీవీ అయితేనేమి, ఇవన్నీ గూడా అలాగే వీటితో పాటు ఓటీపీ ఇటువంటి సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవాల్సిన అవసరమే ఉండదండి. బ్యాంక్ అధికారులు వీటి కోసం అయితే ఎప్పటికీ ఫోన్ చెయ్యరు. సో, అలా చేశారంటే అది ఫ్రాడ్ కాల్ అని గమనించి అప్రమత్తత అవ్వటం మంచిదని ఎస్‌బీఐ చెప్తోంది ఫ్రెండ్స్.